వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో యూరియా కొరత కారణంగా రైతులు రోడ్డెక్కారు. వెన్నంపల్లి గ్రామ వ్యవసాయ సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడారు. తగినంత స్టాక్ లేకపోవడంతో టోకెన్ల కోసం తోపులాట జరిగింది. ఈ క్రమంలో సొసైటీ అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. చీకటి పడిన యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో రైతులు సైదాపూర్ హుస్నాబాద్ రహదారిపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిల్లలు తల్లులో గొర్రె కాంచాలి, గొడ్ల కాంచాలి, అన్నం తినకుండా వచ్చినాం. అన్నం తినకుండా వచ్చి ఇప్పుడు మొత్తం నుంచి బొత్తులు వచ్చిన కానీ వరకు ఒక బత్త చిట్టీలు అన్నారు. చిట్టీలు ఇవ్వలే. ఒక 10 మందికి ఇచ్చింది మేడం. అంత ఇస్తాను అన్నది 10 మందికి ఇచ్చింది. అయిపోయినాయి అన్నది. అయిపోయినాక అడుగుతున్నాం. అటు పొమ్మంటే అటు పోయినాం, ఇటు పొమ్మంటే ఇటు పోయినాం. మమ్మల్ని గోదాం చిట్టి 4 మాటలు తెప్పింది మేడం. మేము ఎక్కడ తేవాలి? మేము 2 మంది వరకు మక్కలకి వేయాలి, పొలాలకి వేయాలి, పత్తికి వేయాలి. రైతు ఎట్ట బాగుపడాలి, రైతు ఎట్ట బతకాలి? కాలం పోయింది. సంవత్సరం రేవంత్ రెడ్డి వచ్చిన కాంచాలి మాకు ఆ సాగులు మొత్తం దెబ్బతింటాం. ఇట్లా ఎందుకు అవుతుంది మాకు? మేము ఎట్లా బతకాలి? మేము కూలి చేస్తాం, వర్షం కొడితే కూలి చేస్తాము. మాకు వర్షాలు కూడా లేవు. ఇయ్యాడు మాకు బాయిలలో నీళ్లు లేవు. కూలి పోదామంటే ఉన్నాడు, కూలి పోతే 200 అంటాడు. మేము ఎట్లా బతకాలి? మాకు బస్తాలు ఇస్తేనే మేము కొంచెం ఉప్పు లేటు వేసుకొని చల్లుకొని మేము పొట్టమన్నం తేవుకుంటాం. మేము ఇప్పుడు లారీ దిగనియ్యాం. ఇత్తనం మనిషికి ఒక్క బత్త, కరడిన బత్తాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం లారీ మొత్తం తిననియ్యాం. అడలో తిన్నా కూర్చుంటాం, ధర్నా చేస్తాం. మేము పొద్దుగాలు చిన్న పిల్లలను తీసుకుని 4 వచ్చినా మాకు ఒక్క పిండి బత్తలేదు. ఇంతవరకు మేము అన్నం తినలేదు, తినకుండా వచ్చిన